జరుగుతుంది నాకేమీ అర్థం కావట్లేదు. ఏరా వాళ్ళకి నేను కనిపించట్లేదంటే నేను ఒక దయ్యమా? ఇదేదో దెయ్యాల గుంపులో కనిపించేస్తుంది. నువ్వు నోరు మీరా. రేయ్ నువ్వు రారా చెప్తాను. ముందు నువ్వు రా. గోపి నువ్వు తలుపులు మూసాయి. నువ్వు రా రమ్మంటుంటే. ఇక నువ్వు ఈ రూమ్ లోకి వెళ్ళొద్దు. ఈ రూమే లేదనుకో. ఈ రోజు వీడి గదిలో పడుకుంటా, లేకపోతే రేపు ఇంకేదో కథ సృష్టిస్తాడు. పదరా. నీకెవరైనా సైకాట్రిస్ట్ తెలుసా? నా ఫ్రెండ్ ఒకడున్నాడు. ఓసారి మనం వెళ్ళి కలుద్దాం. ఎందుకని? కేవలం నా కళ్ళకి మాత్రమే కనిపిస్తున్న ఈ రూపాల్ని మనోశాస్త్ర ప్రకారం ఏమంటారో ఒకసారి అడిగి తెలుసుకోవాలి. నీ భ్రమ అనుకుంటాను. కాదు, ఈ విషయం కేవలం నా భ్రమ అని కొట్టిపడేయలేము. ఒకవేళ నువ్వు చూసింది గోపి చెప్పినట్టు ప్రేతాత్మ అయి ఉంటుంది. ప్రేతాత్మలన్నవి ఒట్టి కట్టు కథలు. మరి ఈరోజు నేను నా కంటితో చూసింది ప్రేతాత్మ కాదు, మనిషి కాదు. మరి ఏమై ఉంటుంది? మనిషి శరీరంలో నవరంధ్రాలు ఉంటాయి. మనిషి చనిపోయినా కూడా ఆత్మరూపంలో అవన్నీ ఉంటాయి. చనిపోయిన వ్యక్తి యొక్క బాహ్య శరీరం ఇక్కడ లేకపోయినా కూడా సూక్ష్మ రూపంలో అన్ని మనుషులకి కనిపిస్తూ ఉంటాయి. అదే విధంగా బతికున్న వాళ్ళ కన్ను యొక్క డైమెన్షన్ దానికి మ్యాచ్ అయిందంటే వాళ్ళకి చనిపోయిన వాళ్ళ రూపం తెలుస్తుంది. ఇక్కడ చనిపోయిన స్త్రీ యొక్క బాహ్య రూపమును, శబ్దమును వీళ్ళు గ్రహించగలరు. శ్రీకుమార్కి అతీంద్రియ శక్తి ఉండటం వల్ల ఆ బాహ్య రూపాన్ని, శబ్దాన్ని శ్రీకుమారు వాటిని గ్రహించగలుగుతున్నాడు. ఈ అంకుల్కి ఏం పని లేదా? ఇక్కడికి వచ్చేసావా? ఏమన్నావు? అంకుల్ అబద్ధం ఆడుతున్నారు. నేనేం చనిపోలేదు. విన్నారా? తను కనిపిస్తోందా లేదా? అదిగో అక్కడ చైర్లో కూర్చుని చెప్తోంది నేను ఇంకా చావలేదు అని. డౌట్ ఏంటి? సై, అన్నీ తెలిసిన వ్యక్తి చెప్తున్నారు కదా, నువ్వు చచ్చి చాలా ఏళ్ళు అయి ఉంటుంది. ఆ తర్వాత మీరేమీ భయపడలేదు కదా? అబే అలాంటిదేం లేదు సార్. సరే భయపడొద్దు, ఇదేం పెద్ద విషయమేం కాదు. అమ్మాయి కదా, కొంచెం ఫ్రెండ్లీగా పోండి. అమ్మాయికి ఏం కావాలో తెలుసుకోండి. అందుకని ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి. డాక్టర్, మీరు అమ్మాయి గురించి ఏం చెప్పలేదే? ఒకవేళ శ్రీకుమార్ మీ మనసులో ఉన్న రూపాన్ని ఇమాజిన్ చేసుకొని ఉండుంటారు. అది కాకపోతే ఒక మహాతంత్రం ఏంటుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం మన మహర్షులు కూడా ఈ అతీంద్రియ శక్తులతోనే జీవించారు. అది ఒక గొప్ప శక్తి. ఏది ఏమైనా ఈ కేసు గురించి కొంచెం పరిశోధించాలి. అప్పుడే నేను కరెక్ట్గా చెప్పగలను. దానికి కొంచెం సమయం పడుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. పదరా. చూడండి, గోవిందస్వామి ఉంటారు, మీరు బయలుదేరండి. ఓకే, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఓకే డాక్టర్. ఓకే బాయ్. ఎవరైనా ఏంటి హిస్టరీ? పెద్ద కుటుంబం నుంచే వచ్చాడు. చదువులో చాలా తెలివైనవాడు. ఎంఎస్సీ ఫిజిక్స్ లో ర్యాంక్ హోల్డర్. ఓహో. తనకేదో సిక్స్త్ సెన్స్ ఉందని ప్రయోగాల ద్వారా కొన్ని సంఘటనలు ప్రూవ్ చేసి చూపించేవాడు. ఎవరో తనను పిలిచినట్టు అనిపించిందని ఇక్కడికి వచ్చాడు. ఏకాంతంగా ప్రశాంతంగా ఉండేలాగా ఒక ఇల్లు కావాలని అడిగాడు. నేను ఇల్లు ఏర్పాటు చేశాను. ఏ క్షణంలోనైనా ఎస్కేప్ అవుతాడు. వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఇలాంటి మానసిక అలాంటిదేమీ లేదు. ఎప్పుడో ఒకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. మీరేమనుకుంటున్నారు డాక్టర్? మతి భ్రమణం, భ్రమ అంటే ఏదైనా చెప్పొచ్చు, కానీ ఇది రోగం మాత్రం కాదు, రోగ లక్షణం. ఇక ఆయన డెవలప్మెంట్ చూశాకే ఏ విషయం చెప్పగలను. మనసు ఆ విషయాల గురించి ఆలోచిస్తూ అటువైపు వెళ్ళిందంటే కేర్ఫుల్గా ఉండాలి, స్ట్రాంగ్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.